ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే స్థితి వలయ బ్రహ్మ హరియరాయ జయ గుణాత్మ్య సర్గతు కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు జాయ్ కొండదేవత మహాశక్తి. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం. ప్రజలందరూ బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నూతన సంవత్సరం న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ జనవరిలో వృషభ రాశి వాళ్ళకి ప్రతిఫలాలు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్టము, ఆదాయము, యోగము, కృతికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఇలాగ ఆదాయంలో 11, ఖర్చులో 5, అవమానం 1, రాజపూజిత 3. మరి ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే ఈ వృషభ రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి కష్టపడుతుకుంటూ కుటుంబాన్ని బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబ బాధ్యతల గురించి పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. మరి ఇలా జాతక విధానంలో ఎలా ఉందంటే లక్ష్మీ యోగం అనేది ప్రాప్తి కలగట్లేదు. ఎంత సంపాదించినా వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. మరి ఇలా పేరు బలంలో చూసుకుంటే ప్రజలలో ఏడుపు ఎక్కువగా ఉంటుంది. అంటే జనాలలో బాగున్నారు, వీళ్ళకేమి తక్కువ, అభివృద్ధిగా వచ్చారు, బాగుపడుతున్నారు, పెద్దవాళ్ళ ఆస్తులు ఉన్నాయి అని ప్రజా దిష్టి కూడా ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి మేనుగా అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము ఏదో ఒక విధంగా కలిసి వచ్చే యోగం కనబడుతుంది. అది ఒక స్త్రీ మూల్యంలో కానీ పురుష మూల్యంలో కానీ అది ఏదో ఒక విధంలో వీళ్ళకి భూమిలో బంగారం దొరికేట్టుగా ఒక ప్రాప్తి కలిగే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా స్నేహ ధర్మాల వల్ల కొంచెం దెబ్బ కొడుతుంటుంది. ఎవరిని నమ్ముతారో వాళ్ళే వీళ్ళకు మోసం చేస్తుంటారు. దగ్గర ఉండవలసిన వాళ్ళే వీళ్ళని లేనిపోయిన శికాకులు కొన్ని సృష్టించి వీళ్ళ మీద లేనిపోయిన కొన్ని ఏర్పాటు చేసి చాలా వరకు ఇబ్బంది పాలు చేసే యోగం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా చూసుకుంటే చాలా వరకు మంచి అభివృద్ధిగా వచ్చే యోగము కనబడుతుంది. అభివృద్ధి, డెవలప్మెంటు, అభివృద్ధిగా వచ్చే యోగము కూడా ఇలా జాతక విధానాల్లో ఉంది. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా విద్యా రంగంలో చూసుకుంటే మరి చదువుకునే వాళ్ళందరికీ మంచి శుభవార్త. ఎందువల్ల అంటే వీళ్ళు ఎన్నో రోజులు సాధించని విద్య కానీ, ఎన్నో రోజులు రాయని పరీక్షలు కానీ ఇప్పుడు వీళ్ళకి మంచి ఒక అవకాశం రాబోతుంది. మరి ఈ అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని అమలు చేసుకోవాలి. మనకి రాదులే అనుకొని అశ్రద్ధగా పాటించి మన జీవితం అయిపోయిందిలే ఇక అని కొంత చదువుకున్న వాళ్ళు కూడా ఇక నేను ఏం చదివినా కూడా మనకి ఏదో లాస్ట్ పరీక్షలో బ్రేక్ కావటం, లాస్ట్ పరీక్షలో ఫెయిల్ కావటం ఇలాగా కొన్ని జరుగుతుంటాయి. అలాగ జరిగిన దాని వలన ఇలా అధోగతిలోకి వెళ్ళిపోతుంటారు. అంటే మనసు కరెక్ట్గా ఉండదు, ఆందోళనలో ఉంటారు. మరి ఆ ఆందోళన వల్ల ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి ముందుకు రాకోకుండా అయిపోతుంటుంది. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి మీకు అంటూ ఒక రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఆ విద్య గురించి మీరు మంచిగా ప్రయత్నిస్తే మీకు మంచి భవిష్యత్తు, మీరు అనుకున్న ఉద్యోగము, మీరు తెలుసుకున్న ఉద్యోగము తప్పకుండా మీకు ప్రాప్తి కలుగుతుంది. మరి వ్యవసాయదారులకి ఈ సంవత్సరంలో మంచి అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకి మంచి విజయాలు ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్లు వాళ్ళకి, తర్వాత రాజకీయం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు, కొంత పార్టీ మార్పులు చేయాల్సిన కొంచెం చేంజెస్ వాళ్ళ విధానంలో కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మంచి అవకాశాలు, ఇప్పుడు మంచి ఉద్యోగ విశేషాలలో మంచి అవకాశాలు వీళ్ళకి రాబోతున్నాయి. వీళ్ళు ఊహించని మలుపు, ఊహించని ఆదాయము, ఊహించని అదృష్ట ప్రాప్తి కలిగే యోగం అనేది కనబడుతుంటుంది. కాబట్టి వీళ్ళ జాతకములో ఎక్కువగా
ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకుంటుంటారు. ఎందువల్ల అంటే వీళ్ళ మనస్తత్వం ఎక్కువ సంపాదన కాదు, అందరూ ఉండాలి అనేట్టుగా ఎక్కువ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళ మీద ఉన్న ఈ 3 గ్రహాల వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి రాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంటుంది. వీళ్ళకి ముఖ్యంగా పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని. ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు. మనకి ఈ కలియుగములో శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఎలా పూజిస్తున్నామో ఆ భగవంతుణ్ణి మనం తప్పకుండా ఆయన ఆరాధించి ఆయన పూజగానే చేస్తే తప్పకుండా మీ కుటుంబంలో ఆరోగ్యము, కుటుంబము, మనశ్శాంతి, ఉద్యోగము, చేయాల్సిన కార్యక్రమం, మీరు ప్రేమించే స్త్రీ విశేషాలు కానీ, మీరు అనుకున్న ఉద్యోగాల విశేషాలు కానీ చాలా వరకు మార్పులు, చాలా వరకు విధానాలు మీకు కనబడే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి తిరుగుతుంది అని మేము జాతక యోగాన్ని బట్టి చూసి మేము అమ్మవారి విషయాలని చూసి మేము చెప్పగలుగుతాము. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మాకు ఫోన్ చేయండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.